హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ద్రవ్యవేగ నిత్యత్వ నియమం కోసం తెలుసుకుందామండి. ఫస్ట్గా M1 M2 అనే రెండు గోళాలు U1 U2 అనే వేగంతో ఒక స్ట్రైట్ లైన్గా ప్రవర్తిస్తున్నాయి అనుకుందాం. M1 గోళం పెద్దగా ఉంది కాబట్టి దీన్ని U1 గ్రేటర్ దెన్ U2గా రాద్దాం. కొంతసేపు ఇలా ప్రవర్తించినప్పటికీ M1 గోళం M2కి ఇలా టచ్ అవుతుంది కదండి. ఇలా టచ్ అయినప్పుడు న్యూటన్ లా ప్రకారం ఎప్పుడైతే M1 గోళం M2 టచ్ అయిందో F12 గాను, M2 గోళం M1 టచ్ అయిందో F21 గాను అవుతుందన్నమాట అండి. ఇలా అయిన తర్వాత M1 గోళం M2 గోళం ఇలా ప్రవర్తిస్తాయి కదండి. దీని వేగం V1 గాను V2 గాను అవుతుందన్నమాట అండి. దీన్ని బట్టి చూస్తే ఎప్పుడైతే అభిఘాతానికి చెందక ముందు చెందిన తర్వాత ద్రవ్యవేగంలో ఎటువంటి మార్పు అనేది లేదన్నమాట అండి. అలాగే ఫలిత బాహ్యబలం పని చేయనప్పుడు ద్రవ్యవేగంలో మార్పు అనేది ఏమి ఉండదన్నమాట అండి. ఒకవేళ ఫలిత బాహ్యబలం శూన్యమైతే ఇది ఐసోలేటెడ్ సిస్టమ్ అంటారన్నమాట. ఇది ద్రవ్యవేగం.